Hello. Very good evening to one and all. సో లిమిట్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 90% అయితే క్లియర్ అయిపోయింది. రిమైనింగ్ 10% ఈరోజు క్లోజ్ చేద్దాము. చూడండి, లిమిట్స్ అనే చాప్టర్ నేను స్టార్ట్ చేసినప్పుడు మీకు బేసిక్ ఫార్ములాస్ ఇచ్చాను, ఇండిటర్మినేట్ ఫార్మ్స్ కూడా ఇచ్చాను. ఓకేనా? ఆ తర్వాత ఎల్ హాస్పిటల్ రూల్ ఎలా అప్లై చేయాలి దాన్ని కూడా మనము డిస్కస్ చేశాము. ఎల్ హాస్పిటల్ రూల్ ఎలా అప్లై చేయాలి, ఏ ఇండిటర్మినేట్ ఫార్మ్స్ కి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి అనేది కూడా క్లియర్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ అయితే క్లోజ్ అయ్యాయి. సో ఈ రోజు క్లాస్ లో ఒక ఇంపార్టెంట్ రూల్ గురించి మాట్లాడబోతున్నాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ శాండ్విచ్ రూల్. సో దీన్ని సింపుల్ గా మీరు శాండ్విచ్ రూల్ అనుకోండి, లేదా శాండ్విచ్ థీరం అయినా అనుకోండి. ఓకేనా? దేని గురించి మాట్లాడుతున్నాను ఈరోజు? శాండ్విచ్ థీరం. సో దీనికే ఇంకొక నేమ్ కూడా ఉంది, స్క్వీజ్ థీరం ఆర్ స్క్వీజ్ రూల్, ఏదైనా అని చెప్పొచ్చు. సో ఇంత నేర్చుకున్న తర్వాత దీన్ని స్కిప్ చేసామనుకోండి, కర్మగాలి దీని మీదే క్వశ్చన్ అడిగాడు అనుకోండి, సో చేయలేకపోయాము అన్న ఫ్రస్ట్రేషన్ మనకొద్దు. అన్ని మోడల్స్ అయితే ఖచ్చితంగా కవర్ చేద్దాం. చూడండి ఒకసారి. సో కన్సిడర్ 3 ఫంక్షన్స్. వన్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, సెకండ్ వన్ జీ ఆఫ్ ఎక్స్, థర్డ్ వన్ హెచ్ ఆఫ్ ఎక్స్. 3 ఫంక్షన్స్ అయితే తీసుకున్నాను. ఈ మూడింటి మధ్య కండిషన్ వచ్చి ఇది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి less than or equal to g of x, g of x should be less than or equal to h of x. ఓకేనా? సింపుల్ గా ఇదొక ఫంక్షన్ అనుకోండి, ఇదొక ఫంక్షన్ అనుకోండి. సో కండిషన్ అయితే నేను ఎలా ఇచ్చాను ఇక్కడ సింపుల్ గా, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది వచ్చి జీ ఆఫ్ ఎక్స్, ఇది వచ్చి హెచ్ ఆఫ్ ఎక్స్. క్లియరా? సో డొమైన్ లో ఒక ఎలిమెంట్ తీసుకుందాము. ఏ అనే ఎలిమెంట్ డొమైన్ లో నేను తీసుకున్నాను. సపోజ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు స్మాల్ ఎల్ అనుకోండి. అలాగే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, హెచ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు స్మాల్ ఎల్ అనుకోండి. అంటే ఫస్ట్ వన్ కి లిమిట్ అప్లై చేశాను, లాస్ట్ ఫంక్షన్ కూడా లిమిట్ అప్లై చేశాను. సో శాండ్విచ్ థీరం ఏం చెప్తుంది అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, జీ ఆఫ్ ఎక్స్ కూడా దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఎల్కే ఈక్వల్ అవుతుంది అని చెప్పి శాండ్విచ్ థీరం నుంచి మనం నేర్చుకుంటున్నాము. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇంకా దీని మీద కూడా క్వశ్చన్స్ అడిగితే ఇంకా మీకు తిరుగులేదన్నమాట, ఖచ్చితంగా మీరు చేయగలరు. క్వశ్చన్ ని నోట్ చేసుకోండి. ద వాల్యూ ఆఫ్ limit x tends to infinity sin x by x is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. సో ఏం కనుక్కోవాలి మీరు? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ
sin x by x is limit theta tends to 0 sin theta by theta అంటే సింపుల్ గా 1 రాసుకోవచ్చు. 3 ఏరియాస్ లో మనము theta ఉండాలి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. సో ఇది ఒక స్టాండర్డ్ లిమిట్ అన్నమాట. బట్ ఈ క్వశ్చన్ ని ఎలా చేయాలి? ఇక్కడ x ఉంది, ఇక్కడ కూడా x ఉంది, ఇక్కడ కూడా x ఉంది. బట్ ఇక్కడ theta tends to 0 ఉంది, ఇక్కడ వచ్చి ఇన్ఫినిటీ ఉంది. ఓకేనా? ఎలా చేయాలంటే సింపుల్ గా sin x అనే ఫంక్షన్ యొక్క రేంజ్ ఏమవుతుందో చూసుకోండి. క్లోజ్డ్ ఇంటర్వల్ -1, +1. sin x అనే ఫంక్షన్ యొక్క రేంజ్ ఏమవుతుందంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -1, +1. ఆ తర్వాత నేను సింపుల్ గా x తో డివైడ్ చేస్తున్నాను. దేంతో డివైడ్ చేస్తున్నాను? x తో డివైడ్ చేశాను. క్లియర్? ఆ తర్వాత నేను లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఏం చేశాను? లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ తీసుకున్నాను. ఇన్ఈక్వాలిటీకి లిమిట్ తీసుకున్నాను, ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ. క్లియర్? ఇదేనా నేను కనుక్కోవాల్సింది? చూడండి, శాండ్విచ్ థీరం యొక్క హెల్ప్ తీసుకుంటే దీన్ని సింపుల్ గా -0 అంటే 0, దీన్ని అలాగే రాస్తున్నాను. ఇదేమవుతుందంటే సింపుల్ గా 0. శాండ్విచ్ థీరం యొక్క హెల్ప్ తీసుకొని చూడండి, శాండ్విచ్ థీరం యొక్క హెల్ప్ తీసుకొని ఫస్ట్ ఫంక్షన్ యొక్క వాల్యూ వచ్చి 0, లాస్ట్ ఫంక్షన్ యొక్క వాల్యూ వచ్చి 0 అయినప్పుడు మిడిల్ ఫంక్షన్ యొక్క వాల్యూ కూడా ఏమవుతుందంటే 0. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ ఏ. దట్స్ ఆల్. హ్యావ్ యూ అండర్స్టూడ్? నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ 2x - 3 by x ఈస్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. సో మీరు ఏం కనుక్కోవాలి? లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ 2x - 3 by x, దీని యొక్క వాల్యూ కనుక్కోవాలి. సో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ x గురించి మీకు ఏం తెలుసు? గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ x గురించి మీకు ఏం తెలుసు? ఆల్రెడీ దీని గురించి మాట్లాడాను, సోపాన ప్రమేయము. ఇట్ ఈస్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x అని చెప్పాను. అంటే x కి ముందరున్న వాల్యూ ఏమవుతుందంటే x - 1 కూడా మనం రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? x - 1. పాయింట్ అర్థమవుతుందా ఇది? సో ఇది మనకు తెలుసు ఆల్రెడీ. నేనేం చేస్తున్నానంటే సింపుల్ గా దీన్ని 2 తో మల్టిప్లై చేయండి. ఇది వచ్చి 2x - 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇది వచ్చి 2x, ఇది వచ్చి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2x. ఒకవేళ నేను 2 తో మల్టిప్లై చేయకుండా గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ x ప్లేస్ లో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ 2x గాని రాస్తే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ 2x అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2x అవుతుంది. బట్ 2x కన్నా ముందరున్న నంబర్ ఏమవుతుందంటే 2x - 1 అవుతుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇది క్లియరా మీకు? ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే దీన్ని తీసుకురావడానికి ఇన్ఈక్వాలిటీకి -3ని యాడ్ చేస్తున్నాను. ఇన్ఈక్వాలిటీకి -3ని యాడ్ చేశాను. క్లియర్? ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే x తో డివైడ్ చేస్తున్నాను. ఇది 2x - 4 by x అవుతుంది.
ఇది వచ్చి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ 2x మైనస్ 3 బై ఎక్స్ అవుతుంది. ఇది వచ్చి 2x మైనస్ 3 బై ఎక్స్ అవుతుంది. ఇన్ఈక్వాలిటీకి ఎక్స్ తో నేను ఏం చేశాను, డివైడ్ చేశాను. ఆ తర్వాత లిమిట్ అప్లై చేస్తున్నాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ తీసుకున్నాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ నేను తీసుకున్నాను. ఇక్కడ కూడా లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ తీసుకున్నాను. మీరు కనుక్కోవాల్సింది దీని వాల్యూ. లిమిట్ గురించి మనం ఎస్పెషల్లీ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు ఆల్రెడీ నేను మీకు ఒక రిజల్ట్ అయితే ఇచ్చాను. 4 ఆప్షన్స్ అంటే 4 ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి. కెన్ బి 0, కెన్ బి a0 బై b0, కెన్ బి ఇన్ఫినిటీ, కెన్ బి మైనస్ ఇన్ఫినిటీ అని చెప్పి 4 కేసెస్ డిస్కస్ చేశాను. సో ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుందంటే సింపుల్ గా 2 అవుతుంది. దీని వాల్యూ ఏమవుతుందంటే సింపుల్ గా 2 అవుతుంది. సో శాండ్విచ్ థీరం ప్రకారం మిడిల్ వన్ వాల్యూ కూడా దేనికి ఈక్వల్ అవ్వాలి, 2 కి ఈక్వల్ అవ్వాలి. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ సి. హావ్ యు అండర్స్టూడ్? ఎక్స్ అనేది 2 పూర్ణాంకాల మధ్య ఉన్నప్పుడు, 2 ఇంటీజర్స్ మధ్యలో ఉన్నప్పుడు, వాట్ ఆర్ ద ఇంటీజర్స్ n, n+1. ఈ సందర్భంలో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, n అవుతుందని చెప్పాను. ఏమవుతుంది, n అవుతుంది అని చెప్పాను. సో ఎక్స్ అనేది ఈ ఇంటర్వల్లో ఉన్నప్పుడు లెఫ్ట్ క్లోజ్డ్, రైట్ వచ్చి ఓపెన్. ఈ ఇంటర్వల్లో ఉన్నప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, n అవుతుందని చెప్పాను. దీన్నే సోపాన ప్రమేయము అంటాము తెలుగులో. నేను మల్టీప్లైడ్ బై 2 చేయలేదు. ఇక్కడ యాక్చువల్గా మల్టీప్లైడ్ బై 2 చేద్దాము అనుకున్నాను. జస్ట్ ఇక్కడున్న ఎక్స్ ప్లేస్ లో డైరెక్ట్ గా మనము 2x ని ఇంట్రడ్యూస్ చేశాము. అప్పుడు 2x అనేది ఏమవుతుందంటే, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ 2x అనేది ఏమవుతుందంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2x అవుతుంది. బట్ 2x కి ముందరున్న ఇంటీజర్ ఏమవుతుందంటే 1 తగ్గించాలి కాబట్టి 2x మైనస్ 1. ఒకవేళ 2 తో మల్టిప్లై చేస్తే 2 తో మల్టిప్లై చేస్తే కూడా ప్రాబ్లం ఏం లేదు. బట్ రూల్స్ ఒప్పుకో. ఒకవేళ 2 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇది వచ్చి 2x మైనస్ 2 అవుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ 2x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2x. ఆ తర్వాత నేను ఇన్ఈక్వాలిటీకి ఏం యాడ్ చేయాలి, -3 యాడ్ చేయాలి. ఇన్ఈక్వాలిటీకి -3 యాడ్ చేశాను. ఇన్ఈక్వాలిటీకి -3 యాడ్ చేశాను. ఆ తర్వాత ఇన్ఈక్వాలిటీని దేంతో డివైడ్ చేయమని చెప్పాను, ఎక్స్ తో డివైడ్ చేయమని చెప్పాను. ఆ తర్వాత లిమిట్ ఏం తీసుకోవాలి, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ తీసుకున్నప్పుడు ఫస్ట్ వన్ వచ్చి 2, లాస్ట్ వన్ వచ్చి 2. శాండ్విచ్ థీరం ప్రకారం మిడిల్ వన్ కూడా 2 అవ్వాలి. ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే నన్ను కొంతమంది అబ్జెక్షన్ చేస్తారు. n అనేది ఇంటీజర్ అయినప్పుడు దాని ముందరున్న ఇంటీజర్ వచ్చి n-1 అవుతుంది కదా అని క్వశ్చన్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ x square plus x plus 1 by x plus 1 minus ax minus b is equal to 4, then అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి.
ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ నేను లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ మీద మాట్లాడానా? అయితే ఇన్ఫినిటీ లేదంటే మైనస్ ఇన్ఫినిటీ, ఓకేనా? లేదంటే a0/b0, లేదంటే ఏం చెప్పాను, 0 చెప్పానా? సో పూర్తిగా రాయడానికి వేస్టింగ్ ఆఫ్ టైం. ఇదేనా ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అన్న కేసులో మనకి ఈ ఆన్సర్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. దీన్ని చూడంగానే మీకు ఒక ఐడియా రావాలి. ఇదొక ఫైనైట్ వాల్యూ, ఇది ఫైనైట్ ఎప్పుడు అవుతుంది అంటే జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఇక్కడున్న 4 కేసెస్లో ఈ కేసుని మీరు కన్సిడర్ చేయాలి. అఫ్ కోర్స్ 0 కూడా ఫైనైట్ వాల్యూ అని చెప్పొచ్చు, బట్ a0/b0 అనే కేసు ఎక్కడుందో దాన్ని చూసుకోవాలి. ఎందుకంటే వాడు 4 ఇచ్చాడు, ఇక్కడ 0 అని ఇవ్వాల. అర్థమవుతుందా మీకు? చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అలాగే రాశాను. ఎల్సిఎం x+1, ఎల్సిఎం వచ్చి x+1. న్యూమరేటర్ చెప్పండి, x² + x+1, then it is multiplied by x+1, then it is multiplied by LCM x+1. ఇది దేనికి ఈక్వల్ అంటే 4 కి ఈక్వల్. క్లియర్? ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనించండి. x² కామన్ తీస్తున్నాను, కోఎఫిషియంట్ ఇక్కడ 1, ఇక్కడ x² కామన్ తీస్తే కోఎఫిషియంట్ వచ్చి -a. ఓకే, ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏమవుతుందంటే 1, ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏమవుతుందంటే 2. మీకు ఫైనైట్ వాల్యూ రావాలి అంటే, మీకు ఫైనైట్ క్వాంటిటీ రావాలి అంటే ఖచ్చితంగా ఇవి రెండు ఈక్వల్ అవ్వాలి. సో దిస్ ఇస్ ద కేస్ m is equal to n. చెక్ చేశారో లేదో నాకు తెలియదు మీకు. పవర్ ఆఫ్ ది న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ ది డినామినేటర్ అయినప్పుడు మాత్రమే a0/b0 అని చెప్పాను. అంటే ఖచ్చితంగా ఇది వానిష్ అవ్వాలంటే దీన్ని x² అనేది వానిష్ అవ్వాలి. x² వానిష్ అవ్వాలి అంటే ఇది 0కి ఈక్వల్ అవ్వాలి. ఇది 0కి ఈక్వల్ అయింది అంటే సింపుల్ గా a is equal to 1. సో a is equal to 1 కాబట్టి ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ A or ఆప్షన్ B. I can eliminate ఆప్షన్ C and ఆప్షన్ D POE ప్రకారం. పాయింట్ ఇస్ క్లియర్? ఇకపోతే మనం కనుక్కోవాల్సింది ఓన్లీ B వాల్యూ. చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇదేమవుతుంది, ఇది వానిష్ అయిపోయింది అని చెప్పాను. తర్వాత x టర్మ్స్ తీసుకోండి. ఇక్కడ x కోఎఫిషియంట్ ఏమవుతుంది, 1. ఇక్కడ x కోఎఫిషియంట్ ఏమవుతుంది, -a. ఇక్కడ x కోఎఫిషియంట్ ఏమవుతుంది, -b. కెన్ ఐ రైట్ లైక్ దట్? సింపుల్ గా x కామన్ తీశాను. x కోఎఫిషియంట్ 1, ఇక్కడ x కోఎఫిషియంట్ -a, ఇక్కడ x కోఎఫిషియంట్ -b. ఓకేనా? మిగతా టర్మ్తో నాకేమీ పనే లేదు. మన డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాస్తున్నామా? పవర్ ఆఫ్ x ఎవరు ఇక్కడ, 1. ఇక్కడ పవర్ ఆఫ్ x ఎవరు, 1. మీకు ఫైనైట్ క్వాంటిటీ కావాలి అంటే x యొక్క కోఎఫిషియంట్, ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఏమవ్వాలి, ఇలా రాసుకోవాలి, a0/b0 గా రాసుకోవాలి. అకార్డింగ్ టు క్వశ్చన్ ఇది దేనికి ఈక్వల్, రైట్ సైడ్ లో ఉన్న 4 కి ఈక్వల్. వాట్ ఈస్ a వాల్యూ? A value I have got 1. So +1 ki -1 ki cancel. Finally b is equal to, can I write -4? So where is -4? It is clearly available in option B.
హ్యావ్ యూ అండర్స్టూడ్? నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్. రవీంద్ర ఆప్షన్ బి అని చెప్పారు. నాగస్రవంతి A is equal to 1, B is equal to -4. Yes, yes. So both of you correct. Next question. The value of limit n tends to infinity 1 by 1 minus n square plus 2 by 1 minus n square plus and so on plus n by 1 minus n square is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. లిమిట్ n tends to infinity. డినామినేటర్ చూసారా? ఎల్సిఎం తీసుకున్నాను. డినామినేటర్స్ చూసారా? ప్రతి దగ్గర డినామినేటర్స్ చూసారా? ఎల్సిఎం తీసుకున్నాను. అప్పుడు న్యూమరేటర్స్ ని మనం యాడ్ చేసుకోవాలి. సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ అంటే ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 బై 2. క్లియర్? లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీతో మీరు డీల్ చేసేటప్పుడు హైయెస్ట్ పవర్ ఏమవుతుంది అంటే ఇక్కడ n స్క్వేర్, దాని కోఎఫిషియంట్ ఏమవుతుందంటే ఇక్కడ 1. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎవరు అంటే n స్క్వేర్, దాని కోఎఫిషియంట్ ఏమవుతుందంటే -2. కాన్స్టెంట్ కి లిమిట్ ఏమవుతుందంటే కాన్స్టెంట్ ఇట్ సెల్ఫ్. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ బి. నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. The value of limit n tends to infinity 1 square minus 1 into n minus 1 plus 2 square minus 2 into n minus 2 plus and so on plus n minus 1 whole square minus n minus 1 into 1 upon 1 cube plus 2 cube plus 3 cube plus and so on plus n cube minus 1 square plus 2 square plus 3 square plus and so on plus n square ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ n tends to infinity అని చెప్పి ఈ విధంగా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇవి ఆప్షన్స్. ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. లిమిట్ n tends to infinity అన్నప్పుడు నెంబర్ 1 కేస్ కానీ, నెంబర్ 2 కేస్ కానీ, నెంబర్ 3 కానీ, నెంబర్ 4 కానీ ఆప్షన్స్ లో మీకు ఇన్ఫినిటీ లేదు,
మైనస్ ఇన్ఫినిటీ లేదు, జీరో లేదు. ఇంకా ఉన్నది ఏంటంటే సింపుల్గా ఫైనైట్ క్వాంటిటీ ఆర్ ఫైనైట్ వాల్యూ. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ నాట్ బై బి నాట్. ఇది ఎప్పుడు పాసిబిలిటీ అంటే సింపుల్గా పవర్ ఆఫ్ న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ డినామినేటర్. ఇదేనా నేను మీకు చెప్పింది? ఆప్షన్స్ లో ఇవి లేవు. క్లియర్ కట్ గా మీకు ఫైనైట్ క్వాంటిటీ ఇచ్చేసాడు, ఫైనైట్ వాల్యూ ఇచ్చేసాడు. నేనేం చేయబోతున్నానంటే యాక్చువల్గా దీని ప్లేస్ లో డైరెక్ట్ గా సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ ఎన్ న్యాచురల్ నంబర్స్ అంటే డైరెక్ట్ ఫార్ములా ఎన్ స్క్వేర్ n+1 హోల్ స్క్వేర్ బై 4 రాసుకోవచ్చు. మిడిల్ లో మైనస్ ఉంది. దీని ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు అంటే సింపుల్ గా సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నంబర్స్ అంటే n ఇంటూ n+1 2n+1 బై 6 రాసుకోవచ్చు. ఈ కేసుతో నేను ట్రావెల్ చేయాలి అంటే నాకు కావాల్సింది హైయెస్ట్ పవర్ మాత్రమే. చూడండి, హైయెస్ట్ పవర్ ఎవరు ఇక్కడ? ఈ రెండిట్లో హైయెస్ట్ పవర్ ఎవరు? హైయెస్ట్ పవర్ ఎవరు? దీని ఎక్స్పాన్షన్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ బి కమింగ్ అక్రాస్ n స్క్వేర్. n స్క్వేర్ ఇంటూ n స్క్వేర్, n పవర్ 4. n పవర్ 4 అనేది హైయెస్ట్ పవర్ అవుతుంది. దాని కోఎఫిషియంట్ తో సహా తీసేసుకోండి. 1/4 డినామినేటర్ పార్ట్ క్లోజ్. ఇంకా దీని గురించి ఆలోచించండి. నేను ఎందుకు ఆలోచించను అంటే n ఇంటూ n స్క్వేర్, n స్క్వేర్ ఇంటూ 2n క్యూబ్ అవుతుంది. n క్యూబ్ కోఎఫిషియంట్ అది. దాంతో డీల్ చేస్తే మీకు n క్యూబ్ టర్మ్ వస్తుంది. అక్కడ హైయెస్ట్ పవర్ వచ్చి ఇక్కడ n క్యూబ్ అవుతుంది. నాకు కావాల్సింది n పవర్ 4 కాబట్టి డినామినేటర్ ఈ విధంగా క్లోజ్ చేసేసాను. ఇకపోతే న్యూమరేటర్ చూడండి జాగ్రత్తగా. ఇది ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఎలా ఉంది అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. ఇది సెకండ్ టర్మ్. ఆ విధంగా ఇది లాస్ట్ టర్మ్. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గా ఉంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఇక్కడ 1 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, అండ్ సో ఆన్ ఇక్కడ n-1 హోల్ స్క్వేర్ ఉంది. కాబట్టి దీని ప్లేస్ లో నేను సింపుల్ గా r స్క్వేర్ వాడుతున్నాను. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, అండ్ సో ఆన్ ఇక్కడ n-1 ఉంది. కాబట్టి సింపుల్ గా ఇక్కడ నేను r రాశాను. అంటే వీటి ప్లేసెస్ లో r స్క్వేర్ మైనస్ ని r ని నేను రీప్లేస్ చేసినప్పుడు ఖచ్చితంగా సిగ్మా తీసుకోవాలి. ఇక్కడ సిగ్మా r ఇస్ ఈక్వల్ టు 1 to n-1 అని చెప్తున్నాను. r ప్లేస్ లో 1 రాయండి, మీకు ఇది వస్తుంది. r ప్లేస్ లో n-1 రాయండి, మీకు ఇది వస్తుంది. లెంతీ సిరీస్ ని రాయకుండా సిగ్మా యొక్క నొటేషన్ తీసుకున్నాను. ఇది చూడండి, ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది, ఇక్కడ చూడండి ఎలా రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్న 1 ని ఎలా రాసుకోవచ్చు అంటే సింపుల్ గా చూడండి, n-1 అని చెప్పి రాసుకోవచ్చా? ఇక్కడున్న 1 ని n-1 అని చెప్పి రాసుకోవచ్చా? చూడండి, ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది, లాస్ట్ టర్మ్ కూడా n ఉంది. కాబట్టి ఆ n ని అలాగే రాశాను. మైనస్ ఉంది, ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఏముంది n-1 ఉంది. కాబట్టి ఆ చేంజింగ్ వాల్యూని మీరు సింపుల్ గా r అని చెప్పి తీసుకుని సిగ్మా సెట్ అయిందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. సెట్ అయిపోయింది. డినామినేటర్ పార్ట్ నేను మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఐ వాంట్ న్యూమరేటర్. ఒకసారి న్యూమరేటర్ చూడండి. సిగ్మా r ఇస్ ఈక్వల్ టు 1 to n-1. రెండింటిని మల్టిప్లై చేయండి. nr స్క్వేర్ మైనస్ r క్యూబ్, ఓకేనా, మైనస్ nr మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ r స్క్వేర్. ఇదేనా న్యూమరేటర్? దీన్ని మనం ఎలా రాసుకుంటున్నామంటే మైనస్ r క్యూబ్. ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయచ్చు అంటే r స్క్వేర్ కామన్ తీస్తే n+1 ఇంటూ r స్క్వేర్. ఈ రెండిట్లో నుంచి r స్క్వేర్ కామన్ తీస్తే n+1 ఇంటూ r స్క్వేర్, ఇకపోతే మైనస్ nr. క్లియరా ఇది? రైట్. ఇప్పుడు సిగ్మా నొటేషన్ అప్లై చేయండి. సిగ్మా నొటేషన్ అప్లై చేయాలి ఇక్కడ.
దీనికి సిగ్మా అప్లై చేయాలి. మైనస్ అలాగే రాశాను. జనరల్ గా సిగ్మా ఆర్ క్యూబ్ అంటే ఇక్కడ ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 to n అన్నప్పుడు మీరు ఏం తీసుకోవాలి? n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అని చెప్పి రాసుకుంటాం. మైనస్ అలాగే ఉంది. సిగ్మా ఆర్ క్యూబ్ ఇక్కడ సిగ్మా అప్లై చేసేటప్పుడు 1 to n - 1 జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 1 to n ఉంది. ఇది జనరల్ ఫార్ములా. అంటే n అంటే n ప్లస్ లో ఇక్కడ n ఉంది కాబట్టి n రాశాను. అదే n - 1 ఉంటే n - 1 రాయాలి. చెప్పండి. n ప్లస్ లో ఏముంది? ఇక్కడ n - 1. n ప్లస్ 1 ఏమవుతుంది? n అవుతుంది. ఇదేమవుతుంది? /2 అలాగే ఉంటుంది. హోల్ స్క్వేర్. క్లియర్? ప్లస్ n ప్లస్ 1 ఇంటూ సిగ్మా ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ r is equal to 1 to n. n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1/6 అవుతుంది. అప్లై చేయండి. ప్రజెంట్ ఇక్కడ n ఉన్న ప్లేస్లో ఏం తీసుకోవాలి మీరు? n - 1. n ప్లస్ 1 ఏమవుతుంది? n. ఇదేమవుతుంది? 2n ప్లస్ 1 అనేది 2 ఇంటూ n - 1 ప్లస్ 1 అంటే సింప్లిఫై చేస్తే 2n - 2 ప్లస్ 1 అంటే సింప్లిఫై చేస్తే 2n - 1 n - 1 n 2n - 1/6. ఓకే. నెక్స్ట్ -n అలాగే రాశాను. సిగ్మా ఆర్ అంటే r is equal to 1 to n అంటే n ఇంటూ n ప్లస్ 1/2 రాయాలి. బట్ ఇక్కడేం రాయాలి? n అంటే n - 1, n ప్లస్ 1 అంటే n/2 రాశాను. క్లియర్? లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉంది అన్న మాట మర్చిపోవద్దు. దీంట్లో నేను ఏం చేయబోతున్నానంటే హైయెస్ట్ పవర్ మాత్రమే తీసుకుంటాను. హైయెస్ట్ పవర్ ఏమవుతుందో చెక్ చేసుకోండి. చూడండి, ఇది ఇక్కడ n² వస్తుంది, ఇది కూడా n² అవుతుంది. దీని కోఎఫిషియంట్ సెలెక్ట్ చేసుకోండి. n² ఇంటూ n² ఏమవుతుందంటే n⁴. దాని కోఎఫిషియంట్ ఏమవుతుందంటే -1/4. చూడండి, ఇక్కడ n⁴ అనే కోఎఫిషియంట్ మీకు రాదు. ఇక్కడ n⁴ అనే టర్మ్ మీకు రాదు. ఇగ్నోర్ చేయండి. ఇక్కడ చూడండి, n ఉంది, n ఇంటూ n n², n² ఇంటూ n n³ ఇంటూ 2n 2n⁴. నాకు కావాల్సింది n⁴ హైయెస్ట్ పవర్. దాని కోఎఫిషియంట్ ఏమవుతుంది? 2/6 అంటే +1/3. ఇదేమవుతుందంటే న్యూమరేటర్ లో హైయెస్ట్ పవర్ యొక్క కోఎఫిషియంట్, ఆల్రెడీ డినామినేటర్ లో హైయెస్ట్ పవర్ యొక్క కోఎఫిషియంట్ 1/4. దీన్ని సింప్లిఫై చేయండి. ఇదంతా కాన్స్టెంట్ కి లిమిట్ ఏమవుతుందంటే కాన్స్టెంట్ ఇట్ సెల్ఫ్. న్యూమరేటర్ ఒకసారి ఎల్సిఎం తీసుకోండి. ఏమవుతుంది? ఎల్సిఎం వచ్చి 4 3s ఎంత? 12. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు? -3 + 4 మల్టిప్లైడ్ బై 4/1. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1, ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 4 goes 1 time, 4 goes 3 times, finally 1/3. So 1/3, which is clearly available in option B. Have you understood? నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఫస్ట్ బ్రాకెట్ లో 1 + 2 -3 ప్లస్ సెకండ్ బ్రాకెట్ లో 4 + 5 -6 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 3n - 2 ప్లస్ 3n - 1 -3n upon under root of
2n power 4 plus 4n plus 3 minus under root of n power 4 plus 5n plus 4 ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. త్రీ బై టూ ఇంటూ రూట్ టూ ప్లస్ 1, 3 by 2 root 2, 3 into root 2 plus 1, root 2 plus 1 by 2. చూడండి, ఈ క్వశ్చన్ని నేను ఎలా రెస్పాండ్ అవుతాను అనేదే షార్ట్ మెథడ్. లిమిట్ n tends to infinity. ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న 3 టర్మ్స్ ఇవి, సెకండ్ బ్రాకెట్ లో ఉన్న 3 టర్మ్స్ ఇవి, ప్లస్ అండ్ సో ఆన్. అంటే ఖచ్చితంగా 1, 2, 3 లాస్ట్ 3 టర్మ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఖచ్చితంగా బ్రాకెట్ లో ఉండాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. వాట్ డూ యూ సే? upon డినామినేటర్ లో నుంచి నేను n పవర్ 4 ని కామన్ తీస్తే n స్క్వేర్ అవుతుంది, అది బయటకు వస్తే మిగిలింది ఇక్కడ 2, ఇది వచ్చి 4 by n క్యూబ్, ఇది వచ్చి 3 by n పవర్ 4 మైనస్ ఇక్కడ నుంచి n పవర్ 4 కామన్ తీస్తే బయటకు వస్తే n స్క్వేర్ అవుతుంది. ఇంకా మిగిలింది రూట్ ఆఫ్, రెండిట్లో నుంచి మళ్ళీ n స్క్వేర్ కామన్ తీశాను, 1 ప్లస్ 5 by n క్యూబ్ ప్లస్ 4 by n పవర్ 4. ఈ స్టెప్ మీకు అర్థమైందా? డినామినేటర్లో నుంచి అంటే రెండిట్లో నుంచి n పవర్ 4 నేను కామన్ తీస్తే రూట్ నుంచి బయటకు వస్తే అది n స్క్వేర్ గా చేంజ్ అయింది. క్లియరా? అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇదంతా దేని కోఎఫిషియంట్ అంటే n స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. ఇదే కదా హైయెస్ట్ పవర్. ఇక్కడ చూడండి 0 అయింది, ఇది ఇదేమవుతుంది అంటే 3. ఓకేనా? తర్వాత వచ్చే టర్మ్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ ఫ్యాక్టర్ ఒక్కసారి క్వశ్చన్ లో ఇవ్వలేదు, మనమే రాద్దాము. మనమే రాస్తే ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, ఇక్కడ 7 + 8 - 9 రాసుకోవాలి. అంటే ఖచ్చితంగా దీన్ని సింప్లిఫై చేస్తే 6 వస్తుంది. ఓకేనా? ప్లస్ తర్వాత వచ్చే టర్మ్ వచ్చి 10 + 11 - 12 అవుతుంది. 10 + 11 - 12 అంటే 9 అవుతుంది. ఇది అదే లాజిక్ తో మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ ఏమవుతుంది అంటే ఇక్కడ 3n కి 3n కి క్యాన్సిల్, మిగిలింది 3n - 3, దాన్ని ఇలా రాసుకోవచ్చు. క్లియర్? ఇకపోతే చూడండి ఒకసారి, ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి నేనేం కామన్ తీసుకోవచ్చు అంటే సింపుల్ గా ఏం కామన్ తీసుకోవచ్చు అంటే 3 కామన్ తీయచ్చు. 3 కామన్ తీస్తే 1 ప్లస్ ఇక్కడ 3 కామన్ తీస్తే 2 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ 3 కామన్ తీస్తే n - 1. ఓకేనా? మామూలుగా మీకు సిగ్మా n అంటే n × n + 1 / 2 అని చెప్పి తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ సిగ్మా n - 1 అంటే n ప్లస్ లో మీరు n - 1 రాయాలి. అంటే ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే n - 1 × n / 2 కి ఈక్వల్. ఓకేనా? లిమిట్ n tends to infinity అన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఆ 4 కేసెస్ గుర్తుకు రావాలి.
దాంట్లో మనము ఈ కేసుకి వెళ్తున్నాం. a0/b0 అనే కేస్ ఎప్పుడు పాసిబిలిటీ అంటే పవర్ ఆఫ్ ద న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ ద డినామినేటర్ అయినప్పుడు. సో ఇక్కడ న్యూమరేటర్ యొక్క పవర్ చూడండి ఒకసారి. n ఇంటూ n వచ్చి n². దాని కోఎఫిషియంట్ ఏమవుతుందంటే 3/2. క్లియర్? n ఇంటూ n వచ్చి n². దాని కోఎఫిషియంట్ ఏమవుతుందంటే డు నాట్ ఫర్గెట్ 3/2. ఇక్కడ n² కోఎఫిషియంట్ ఏమవుతుందంటే చూడండి √2. ఇది వానిష్, ఇది వానిష్, మైనస్ ఇక్కడ వచ్చి 1 అవుతుంది. √1 అంటే 1. క్లియర్? దీన్ని సింపుల్ గా √2 + 1తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నాను. √2 + 1తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆప్షన్ లో √2 - 1 లేదు కాబట్టి ఇది సింపుల్ గా ఏమవుతుందంటే a - b ఇంటూ a + b ప్రకారం 1 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ వచ్చి 3 ఇంటూ √2 + 1/2 అవుతుంది. సో ఇది ఏ ఆప్షన్ లో ఉందో క్లియర్ గా చెక్ చేసుకోండి. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ ఏ. హ్యావ్ యూ అండర్స్టూడ్? నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. If limit n tends to infinity under root of n² - n - 1 plus n alpha plus beta is equal to 0, then 8 into alpha plus beta is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. ఈ ఫంక్షన్ కి లిమిట్ వాల్యూ వచ్చి 0 అని ఇచ్చారు. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, దీని వాల్యూ వచ్చి 0 అని చెప్పి ఇచ్చారు. మీకు 4 కేసెస్ డిస్కస్ చేశాను. ఈ 4 కేసెస్ లో 0 అనేది ఎప్పుడు వస్తుంది అనేది చెక్ చేసుకోండి. డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ అనేది లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్. ఇదే నా కేసు. అంటే దీని డిగ్రీ ఫర్ ఎగ్జాంపుల్ m అనుకోండి, దీని డిగ్రీ ఫర్ ఎగ్జాంపుల్ n అనుకోండి. ఎటువంటి కేసు అంటే ఇది m షుడ్ బి లెస్ దాన్ n. ఎస్ ఆర్ నో? లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ అలాగే రాశాను. దీంట్లో నుంచి నేను సింపుల్ గా n² కామన్ తీస్తే అవుట్ సైడ్ ఆఫ్ ద రూట్ రాసినప్పుడు అది n అవుతుంది. ఓకేనా? అండర్ రూట్ ఆఫ్ ఇది 1 గా చేంజ్ అవుతుంది, ఇది 1/n గా చేంజ్ అవుతుంది, ఇది వచ్చి 1/n² గా చేంజ్ అయిపోయింది. n² కామన్ తీశాను అందుకే 1. ఇదేమవుతుందంటే n/n² అంటే 1/n. ఇదేమవుతుందంటే 1/n² ప్లస్ n ఆల్ఫా ప్లస్ బీటాని డిస్టర్బ్ చేయలేదు, ఈక్వల్ టు 0. క్లియర్? చూడండి, ఇక్కడి నుంచి నేను ఏం చేస్తున్నానంటే మైనస్ కామన్ తీశాను. మైనస్ కామన్ తీస్తే ఈ విధంగా రాసుకోవచ్చు. బ్రాకెట్ పెట్టాను, సైన్ అడ్జస్ట్ చేశాను. ఈ 2 టర్మ్స్ నుంచి మైనస్ కామన్ తీశాను, సైన్ ని అడ్జస్ట్ చేసేసాను. ఇంకా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎల్సిఎం n² గాని తీసుకుంటే న్యూమరేటర్ వచ్చి n+1 గా రాసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఇంకా నేను ఎలా రాయబోతున్నానంటే
1 అలాగే ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే n+1/n² గానే రాశాను. హోల్ పవర్ రూట్ తీసేసాను కాబట్టి 1/2 రాసేసాను. ఇది క్లియరా? 1+x హోల్ పవర్ n అనే దానికి ఎక్స్పాన్షన్ 1+nx plus n into n minus 1 by 2 factorial into x² plus and so on. బైనామియల్ థియరం చెప్పేటప్పుడు సమ్ ఆఫ్ ద ఇన్ఫినిటీ టర్మ్స్ కనుక్కోవడానికి నేను వాడబోయే షార్ట్ మెథడ్ అది. 1+x హోల్ పవర్ n అంటే 1+n/1 factorial into x, తర్వాత n into n minus 1 by 2 factorial into x², తర్వాత n into n minus 1 n minus 2 by 3 factorial into x³ and so on etc. దాని యొక్క హెల్ప్ తీసుకోబోతున్నాను. లిమిట్ n tends to infinity. అవుట్ సైడ్ లో n అలాగే ఉంది. దీనికి బైనామియల్ థియరం అప్లై చేస్తే 1 అంటే మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఆల్టర్నేట్ సైన్స్ అంటే ఫస్ట్ వన్ పాజిటివ్ సెకండ్ వన్ నెగిటివ్ అట్లా తీసుకొని వెళ్ళాలి. సెకండ్ టర్మ్ ఎలా రాయాలి? సెకండ్ టర్మ్ వచ్చి ఎలా రాయాలి? ఇది n అవుతుంది బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ అంటే ఇక్కడ n+1/n². నెక్స్ట్ టర్మ్ చెక్ చేయండి. ప్లస్ ఇక్కడ n అంటే 1/2, n - 1 అంటే 1/2 - 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x² అంటే n+1/n² హోల్ స్క్వేర్, తర్వాత మైనస్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఆ తర్వాత ఇది n ఆల్ఫా ప్లస్ బీటా అలాగే రాశాను, రైట్ సైడ్ లో 0 అలాగే ఉంది. ఓకేనా? లిమిట్ n tends to infinity n తో మల్టిప్లై చేయండి. ఇది n అవుతుంది, ఇక్కడ -1/2 అవుతుంది. n తో మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుందంటే n². n తో మల్టిప్లై చేస్తే n² + n/n². ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, ఇది మైనస్ అవుతుంది. ఇది 1/4 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇక్కడ ఇదేమవుతుంది n+1 హోల్ స్క్వేర్ బై n³ అవుతుంది, మైనస్ అండ్ సో ఆన్. ఈ బ్రాకెట్ ని తీసేసేయండి. తర్వాత టర్మ్ వచ్చి +n, తర్వాత టర్మ్ వచ్చి +n ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0. ఓకే, ఈ రెండిట్లో నుంచి మీరు సింపుల్ గా n కామన్ తీస్తే 1 + ఆల్ఫా అవుతుంది ఇంటూ n. క్లియరా? ఇక్కడ లిమిట్ అప్లై చేస్తే హైయెస్ట్ పవర్ n², ఇక్కడ కూడా హైయెస్ట్ పవర్ n². దాని కోఎఫిషియంట్ ఏమవుతుందంటే లిమిట్ వాల్యూ అవుతుంది, దట్ ఈస్ -1/2. దట్ ఈస్ -1/2. ఆల్రెడీ ప్లస్ బీటా ఉంది కదా, అదొక కాన్స్టెంట్ కాబట్టి దాన్ని జాయిన్ చేశాను. ఇంకా తర్వాత చూడండి ఒకసారి, మైనస్ మైనస్ లిమిట్ అప్లై చేస్తే చూడండి, ఇక్కడ హైయెస్ట్ పవర్ వచ్చి n², ఇక్కడ హైయెస్ట్ పవర్ వచ్చి n³. అంటే చూడండి, ఇక్కడ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ వచ్చి లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్ కదా. అలాంటి కేసులో ఏమవుతుందంటే 0 వానిష్ అయిపోతుంది, అంటే తర్వాత టర్మ్స్ ఏమవుతాయి? వానిష్ అవుతున్నాయి. దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇక్కడ కాన్స్టాంట్ -1/2 ప్లస్ బీటా, ఇక్కడ కాన్స్టాంట్ -1/2 ప్లస్ బీటా దేనికి ఈక్వల్ అవ్వాలి? 0కి ఈక్వల్ అవ్వాలి. దీంట్లో నుంచి బీటా ఇస్ ఈక్వల్ టు 1/2. క్లియర్? ఇది దేని కోఎఫిషియంట్? n యొక్క కోఎఫిషియంట్.
మీకు అవతల పక్క 0 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ టర్మ్ అనేది ఆబ్సెంట్ అవ్వాలి. ఈ టర్మ్ ఆబ్సెంట్ అయితే 1 ప్లస్ ఆల్ఫా అనేది ఏమవుతుంది, 0కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ఆల్ఫా అనేది ఏమవుతుంది, -1. మీరు దేని వాల్యూ కనుక్కోవాలి, 8 టైమ్స్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ, 8 టైమ్స్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ. వాట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ చెక్ చేయండి ఒకసారి. ఆల్ఫా ప్లస్ బీటా దేనికి ఈక్వల్, -1 ప్లస్ 1/2, -1/2. 8 టైమ్స్ -1/2 అంటే -4. That means I have to go with the option C. Have you understood? Next question ni note cheyandi. The value of limit extends to infinity, root of 3x plus 1 plus root of 3x minus 1 whole power 6 plus root of 3x plus 1 minus root of 3x minus 1 whole power 6 upon x plus root of x square minus 1 whole power 6 plus x minus root of x square minus 1 whole power 6 into x cube. ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. డిఎన్ఈ అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి. సో ఈ క్వశ్చన్కి షార్ట్ మెథడ్ ఎలా అనేది చూడండి ఒకసారి. ఏ ప్లస్ బి హోల్ పవర్ 6 ఈ ఎక్స్పాన్షన్ వచ్చా మీకు చూడండి. 6c0 ఇంటూ ఏ పవర్ 6 ప్లస్ 6c1 ఇంటూ ఏ పవర్ 5 ఇంటూ బి ప్లస్ 6c2 ఏ పవర్ 4 ఇంటూ బి స్క్వేర్ ప్లస్ 6c3 ఏ క్యూబ్ ఇంటూ బి క్యూబ్ ప్లస్ 6c4 ఏ స్క్వేర్ ఇంటూ బి పవర్ 4 ప్లస్ 6c5 ఏ ఇంటూ బి పవర్ 5 ప్లస్ 6c6 బి పవర్ 6. ఒకవేళ నేను ఏ మైనస్ బి హోల్ పవర్ 6కి ఎక్స్పాన్షన్ అడిగితే (6c0) ఏ పవర్ 6, ఫస్ట్ వన్ పాజిటివ్, సెకండ్ వన్ నెగిటివ్ తీసుకోవాలి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ నెక్స్ట్ ప్లస్, తర్వాతది మైనస్, తర్వాతది ప్లస్. చూడండి ఒకసారి ఎక్స్పాన్షన్. ఏ ప్లస్ బి హోల్ పవర్ 6 అంటే ఇదేనా బైనామియల్ థియరం ప్రకారం ఎక్స్పాన్షన్? ఒకసారి రెండింటిని యాడ్ చేయండి. ఏ ప్లస్ బి హోల్ పవర్ 6 ప్లస్ ఏ మైనస్ బి హోల్ పవర్ 6 ఇజ్ ఈక్వల్ టు, యాడ్ చేసినప్పుడు ఇవి రెండు క్యాన్సల్, ఇవి రెండు క్యాన్సల్, ఇవి రెండు క్యాన్సల్. ఇంకా మిగిలింది చూడండి 2 టైమ్స్, 2 టైమ్స్ ఫస్ట్ టర్మ్ మిగిలింది, తర్వాత థర్డ్ టర్మ్ మిగిలింది, తర్వాత ఫస్ట్ టర్మ్,
ఇది వచ్చి థర్డ్ టర్మ్, తర్వాత ఫిఫ్త్ టర్మ్, తర్వాత ఇంకేం మిగిలింది? అంతేనా? తర్వాత వచ్చి సెవెంత్ టర్మ్. అంటే రెండింటిని మీరు యాడ్ చేసినప్పుడు 2 times sum of the terms which are at odd places అని చెప్పచ్చా? 2 times sum of the terms which are at odd places. ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఇది వచ్చి థర్డ్ ప్లేస్ లో ఉంది. ఈ ఎక్స్పాన్షన్ లో మొత్తం ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 7 టర్మ్స్ కదా. చూడండి, ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్, సెవెంత్ టర్మ్ మిగిలాయి. దీన్ని తీసుకొని వెళ్ళి దీనికి అప్లై చేయబోతున్నాను. లిమిట్ n tends to infinity, ఇది దీనికి షార్ట్ మెథడ్. ఇప్పుడు దీన్ని సింపుల్ గా మీరు ఏ అనుకోండి, దీన్ని సింపుల్ గా మీరు బి అనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుంది? ఏ, ఇదేమవుతుంది? బి. అప్లై చేయొచ్చా? ఏ ప్లస్ బి హోల్ పవర్ 6 ప్లస్ ఏ మైనస్ బి హోల్ పవర్ 6 అంటే నేనేం రాసుకోవచ్చు అంటే సింపుల్ గా 2 times ఫస్ట్ టర్మ్ ఎలా రాయాలి చూడండి. 6c0 అంటే నెక్స్ట్ ఏ పవర్ 6 మిగిలింది. ఇక్కడ ఏ అంటే √3x + 1 హోల్ పవర్ 6, ఇదేనా మిగిలింది. నెక్స్ట్ ప్లస్ థర్డ్ టర్మ్ అంటే ఇదేనా, 6c2, ఏ వాల్యూ వచ్చి √3x + 1 హోల్ పవర్ 4 ఇంటూ బి స్క్వేర్ అంటున్నా. ఇదంతా బి స్క్వేర్ కాబట్టి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. క్లియర్? తర్వాత ఫిఫ్త్ టర్మ్ చూడండి, ఇదేనా 6c4 ఏంటి 6c4 ని 6c2 గా రాసుకోవచ్చు. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే √3x + 1 హోల్ స్క్వేర్ అవుతుంది ఇంటూ బి పవర్ 4. ఇక్కడ బి అంటే √3x - 1 హోల్ పవర్ 4. క్లియర్? నెక్స్ట్ ప్లస్ అని చెప్పి లాస్ట్ టర్మ్ చెక్ చేయండి, సెవెంత్ టర్మ్ అవుతుంది. 6c6, దాన్ని 6c0 అని రాసుకోవచ్చు. బి పవర్ 6, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి? √3x - 1 హోల్ పవర్ 6. ఇది న్యూమరేటర్. అలాగే మీరు డినామినేటర్ కూడా అప్లై చేసుకోవాలి. అవుట్ సైడ్ లో x క్యూబ్ ఉంది. లిమిట్ n tends to infinity చూసుకున్నారా? ఇక్కడ మీకు ఇచ్చింది 3 ఆప్షన్స్ లో ఫైనైట్ వాల్యూ ఉంది కాబట్టి ఏ కేసు డీల్ చేయాలి? a0/b0 అనే కేస్ ఎప్పుడు పాసిబిలిటీ అవుతుంది? పవర్ ఆఫ్ ది న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ ద డినామినేటర్. ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. చూడండి, డినామినేటర్ ని కూడా సేమ్ 2 times 6c0 ఏ పవర్ 6, ఇక్కడ ఏ అంటే x పవర్ 6 ప్లస్ 6c2 ఏ పవర్ 4 ఇంటూ బి స్క్వేర్ ప్లస్ 6c4 ఇదేమవుతుంది? స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ √(x² - 1) కి పవర్ లో 4 రాయాలి. చూడండి, ఇక్కడ పవర్ ఏముంది? 6. ఇక్కడ కూడా పవర్ ఏముంది? 4 + 2 6. ఇక్కడ కూడా పవర్ ఏముంది?
ఖచ్చితంగా 6 రావాలి. తర్వాత టర్మ్ 6c6 రూట్ ఆఫ్ x² - 1 హోల్ పవర్ 6. హైయెస్ట్ పవర్ ఏమవుతుందో దాన్ని చూస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడున్న రూట్ తీసేసామనుకోండి, ఇది 3 అయిపోతుంది. ఇక్కడున్న రూట్ తీసేసామనుకోండి, ఈ పవర్ 2 అయిపోతుంది. ఇక్కడున్న రూట్ తీసేసామనుకోండి, ఇక్కడ పవర్ పోతుంది. ఇక్కడ కూడా పవర్ పోతుంది రూట్ తీసేస్తే. ఇక్కడ రూట్ తీసేస్తే పవర్ ఏమవుతుందంటే 2 అవుతుంది. ఇలా చూడగలగాలి. ఈ విధంగా చూడాలి మీరు. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఇక్కడ రూట్ తీసేశారనుకోండి, పవర్ 2గా మారింది. ఇక్కడ రూట్ తీసేశారనుకోండి, పవర్ 3గా చేంజ్ అయింది. 2 క్యాన్సిల్. ఇక్కడ దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే మీకు హైయెస్ట్ పవర్ వస్తుందా? x³ తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా x³ వస్తుంది. ఇక్కడ కూడా x³ వస్తుంది. బట్ న్యూమరేటర్లో ఇంకొక x³ ఉంది. అంటే సింపుల్ గా హైయెస్ట్ పవర్ ఏమవుతుందంటే x⁶. ఏమవుతుంది? x⁶ అవుతుంది. డినామినేటర్ లో చూడండి, x⁶. ఇక్కడ కూడా x⁶. ఇక్కడ కూడా x⁶. మనకు కావాల్సింది ఏంది? హైయెస్ట్ పవర్ ని సెలెక్ట్ చేసుకోవడమే. హైయెస్ట్ పవర్ ఏమవుతుంది? వెరీ సింపుల్. లిమిట్ n → ∞ అలాగే రాశాను. సో 6c0 అంటే 1. ఇక్కడ 3³ అంటే ఏమవుతుంది? 27. ఇక్కడ చూడండి, ప్లస్ 6c2 అంటే 15 ఇంటూ 3² అంటే 9 ఇంటూ 3 ప్లస్ ఇక్కడ 6c2 అంటే 15 ఇంటూ 3 ఇంటూ 3² అంటే 9. ఇక్కడ రూట్ని క్యాన్సిల్ చేసేసామనుకోండి, పవర్ అనేది 3గా చేంజ్ అవుతుంది. ప్లస్ 6c0 అంటే 1, 3³ అంటే 27. ఇదంతా దేని కోఎఫిషియంట్? దీంట్లో దాంట్లో అన్నిట్లో x³ కోఎఫిషియంట్. x³ ఇంటూ x³ ఏమవుతుంది? x⁶ యొక్క కోఎఫిషియంట్ ఇది. అపాన్ ఇక్కడ x⁶ కోఎఫిషియంట్ 6c0 అంటే 1. ఇక్కడ 6c2 అంటే 15. ఇక్కడ 6c4 అంటే కూడా 6c2 అంటే 15. ఇక్కడ 6c6 అంటే 1. కాన్స్టంట్ కి లిమిట్ ఏమవుతుందంటే కాన్స్టంట్ ఇట్ సెల్ఫ్. డినామినేటర్ అయితే నేను చెప్తున్నాను 32. ఒకసారి న్యూమరేటర్ చూడండి. ఒకసారి న్యూమరేటర్ 27 + 27 ఎంత? 54. ప్లస్ ఇక్కడ ఇదేమవుతుంది? సింపుల్గా దీంట్లో 2 times 15 ఇంటూ 9 ఇంటూ 3 అవుతుంది. అంటే దీన్ని 27 రాసుకోవచ్చు. 27 ఇంటూ 30 అవుతుంది. ఎంత అవుతుంది? 27 3s అంటే 810. సో ఫైనల్ గా ఇది ఐ థింక్ సో 864 అవుతుంది. క్యాలిక్యులేషన్ అనేది మీరే రిస్క్ చేసుకోవాలి. బట్ బీయింగ్ ద మాస్టర్ నేను కూడా మీకు హెల్ప్ చేశాను. హౌ వాస్ ద క్వశ్చన్ ఎలా ఉంది? నెక్స్ట్ క్లాస్లో మనము కంటిన్యూటీ, అవిచ్ఛిన్నత గురించి మాట్లాడబోతున్నాము. నెక్స్ట్ క్లాస్లో మనం ఏ చాప్టర్ గురించి మాట్లాడబోతున్నాం? కంటిన్యూటీ. ఆల్మోస్ట్ అది మీకు 1 క్లాస్లో కంప్లీట్ అయ్యే చాప్టర్. సింగిల్ డెఫినేషన్ మీద నడుస్తుంది.
లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయితే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ వద్ద ఎఫ్ అనేది అవిచ్ఛిన్నం, అంతే. కంటిన్యూయస్ ఫంక్షన్స్. సో ఇప్పటి వరకు ఏదైనా డౌట్ ఉంటే చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఆల్మోస్ట్ ప్రతి క్వశ్చన్ కూడా టఫెస్ట్ క్వశ్చనే. ఓకేనా? రైట్. టిల్ దెన్, గుడ్ నైట్.